లక్ష్మణుడు కోలుకొని హనుమంతుడు అండ్ విభీషణుడితో కలిసి ఇంద్రజిత్ ని ఆపడానికి వెళ్తారు అనేది పార్ట్ 3 లో చూసారు. ఇంద్రజిత్ అండ్ లక్ష్మణుడికి యుద్ధం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఇంద్రజిత్ యాగం ఆపడానికి విభీషణుడితో కలిసి లక్ష్మణుడు మరియు హనుమంతుడు అడవుల్లోకి వెళ్తారు. అక్కడ ఇంద్రజిత్ ఒక చీకటి ప్రదేశంలో మర్రి చెట్టు కింద కూర్చొని యాగం చేస్తూ తన రాక్షస సైన్యాన్ని కాపలాగా పెట్టుకుంటాడు. అది చూసిన లక్ష్మణుడు ఇంద్రజిత్ ని యాగం ఆపేలా చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇంద్రజిత్ యాగం ఆపకపోవడంతో హనుమంతుడు కోపంతో రాక్షస సైన్యాన్ని ఒకేసారి వధించడం మొదలు పెడతాడు. రాక్షస సేన హనుమంతుడి పరాక్రమాన్ని తట్టుకోలేక అరవడం మొదలు పెడతారు. తన సైన్యం అరుపులు విన్న ఇంద్రజిత్ యాగం నుంచి లేచి బయటకు వచ్చి లక్ష్మణుణ్ణి అండ్ విభీషణుడిని చూసి ఇది అంతా తను యాగం ఆపడానికి చేసిన ప్రయత్నమని తెలుసుకుని విభీషణుడి మీద కోపంగా ఎగిసిపడుతుండగా విభీషణుడు తనని ధర్మం తప్పినందుకు లక్ష్మణుడితో యుద్ధం చేయమని అంటాడు. యుద్ధం మొదలవుతుంది. లక్ష్మణుడు ధనుర్వేదంలో ఉన్న రౌద్రస్త్రం, ఐంద్రస్త్రం, మహేశ్వరస్త్రం అలా అన్ని అస్త్రాలు ప్రయోగిస్తాడు. కానీ ఇంద్రజిత్ ఆ అస్త్రాలన్నిటినీ తన పవర్ తో బ్రేక్ చేసేస్తాడు. అలా ఇద్దరి మధ్యలో ఒక అంతులేని భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉండగా ఒకసారి ఇంద్రజిత్ కొద్దిగా నీరసపడ్డం గమనించిన విభీషణుడు వెంటనే లక్ష్మణుడితో బాణప్రయోగం చేసి ఇంద్రజిత్ ని పడగొట్టమని చెప్తాడు. ఈ లోపే ఇంద్రజిత్ యుద్ధ భూమి నుండి మాయమయ్యి లంకకి వెళ్లి ఇంకా గొప్ప రథంతో అస్త్రాలతో తిరిగి వస్తాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్ ని మొదటిసారి యుద్ధంలో చూసి ఆశ్చర్యపోతాడు. ఇలా యుద్ధం జరుగుతూ ఉండగా లక్ష్మణుడు ఐంద్రస్త్ర సంబంధం గల బాణాన్ని ధనుర్వేదంలో ఎక్కడా లేని ఒక మంత్రాన్ని మంత్రించి ఇంద్రజిత్ మీదకి ప్రయోగిస్తాడు. వెంటనే ఇంద్రజిత్ యొక్క కంఠం శిరస్సు నుంచి వేరయి నేల మీద పడిపోతుంది. ఇలా ఇంద్రుణ్ణి ఓడించిన ఇంద్రజిత్ ఎవ్వరి మాట వినకుండా తన శక్తి మీద ఉన్న పొగరుతో అధర్మం వైపు వెళ్లి తన చావుని కోరి తెచ్చుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మా పేజ్ ని ఫాలో చేయండి.